వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనము మ్యాప్ పాయింటింగ్ యూపీఎస్సీ పీవైక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం 2015 నుంచి 2024 వరకు. టోటల్గా 93 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రెండ్స్ కింద చూస్తే 2015 నుంచి 2017 వరకు యావరేజ్ 10 వచ్చాయి. తర్వాత ఇక్కడ కొద్దిగా 2017 నుంచి 2021 వరకు తగ్గాయి, కానీ యావరేజ్గా 5-6 వరకు వచ్చాయి. తర్వాత 2020 నుంచి కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి, యావరేజ్ 10 వరకు వచ్చాయి. టోటల్ 93 ఉన్నాయి. డిస్కస్ చేద్దాం. ఇక్కడ దీన్ని సెక్షన్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1, అట్లా పార్ట్ 7 డిస్కస్ పార్ట్ 7 వరకు చేస్తాను. ఇప్పుడు వరల్డ్ పొలిటికల్, వరల్డ్ ఫిజికల్, తర్వాత ఇండియా ఫిజికల్ అని ఇలా ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ చూస్తే మనకి 22 ఉన్నాయి. ఇక్కడ వరల్డ్ పొలిటికల్లో, తర్వాత ఇండియా ఫిజికల్లో కూడా 23 ఉన్నాయి. ఈ టోటల్ 93 ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దీనికి ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి రివర్స్ గురించి కానీ, తర్వాత ఇండియన్ స్టేట్స్ కానీ, తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కానీ, తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేసెస్ అంటే 2 స్టేట్ పాలసీ అంటే ఏ కంట్రీస్ రిలేటెడ్ కానీ, తర్వాత ఫిజికల్ జాగ్రఫీ రిలేటెడ్, తర్వాత క్లైమటాలజీ, తర్వాత న్యాచురల్ వెజిటేషన్. ఈ థీమ్స్ అని అంటే ఏ థీమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ టెస్ట్ చేసి అడిగారు అని. తర్వాత ఇప్పుడు వరల్డ్ పొలిటికల్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ పార్ట్ 1లో టోటల్ 22 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 22 క్వశ్చన్స్ అనేది ఈ పార్ట్ 1లో డిస్కస్ చేద్దాము. 2024లో క్వశ్చన్ వచ్చింది, అది ఏం క్వశ్చన్ అని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ది లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ ఆఫ్ 2 కంట్రీస్ ఇన్ ది వరల్డ్ బిట్వీన్. ఆప్షన్ ఏ వచ్చేసి కెనడా అండ్ యుఎస్ఏ, తర్వాత ఆప్షన్ బి వచ్చి చిలీ అండ్ అర్జెంటీనా, ఆప్షన్ సి వచ్చి కెనడా అండ్ ఇండియా, ఆప్షన్ డి వచ్చేసి కజకిస్తాన్ అండ్ రష్యన్ ఫెడరేషన్ అని 4 ఆప్షన్లు మనకి ఇచ్చాడు. ఏ కంట్రీస్ లాంగెస్ట్ బార్డర్ ఉందని. దీనికి ఆప్షన్ వచ్చేసి ఏ, కెనడా అండ్ యుఎస్ఏకి లాంగెస్ట్ బార్డర్ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, యుఎస్ఏ వచ్చేసి చాలా పవర్ఫుల్ కంట్రీ కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లో అలా వస్తే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండియా అండ్ చైనా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇండియా చైనా న్యూస్ చాలా ఉన్నాయి కదా, అలానే మీరు పొరపాటుగా దానికి ఆన్సర్ పెట్టకండి. ఇండియా కంటే కెనడా అనేది లార్జెస్ట్ కంట్రీ. మీరు అలా చూసుకున్న యుఎస్ఏ కెనడా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఏముంది అని చూద్దాము. కజకిస్తాన్ రష్యా బార్డర్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ బార్డర్ ఇన్ ది వరల్డ్. అంటే ఫస్ట్ యుఎస్ఏ కెనడా, తర్వాత నెక్స్ట్ కజకిస్తాన్ రష్యా కూడా చాలా వరల్డ్లోనే లార్జెస్ట్ కంట్రీ కదా. కజకిస్తాన్ కూడా కొద్దిగా పెద్ద కంట్రీనే, కానీ ఫస్ట్ బార్డర్ యుఎస్ఏ కెనడా అయితే సెకండ్ బార్డర్ రష్యా అండ్ కజకిస్తాన్ ఉంటుంది. తర్వాత థర్డ్ లార్జెస్ట్ వచ్చి అర్జెంటీనా చిలే బార్డర్ ఇది థర్డ్ లార్జెస్ట్ బార్డర్ ఇన్ ది వరల్డ్. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ అయితే చాలు, కానీ ఇది జస్ట్ ఊరికే అలా చూడండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ చైనా బార్డర్ ఆఫ్ 3,488 కిలోమీటర్స్. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఈజ్ 5th లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు టోటల్ లెంత్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసి 4,053 కిలోమీటర్స్, కానీ ఇండియా చైనా బార్డర్ వచ్చి 3,500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఐడియాగా, ఇండియా బంగ్లాదేశ్కి మనకి చాలా లాంగ్ బార్డర్ ఉంది ఇండియా చైనా కంటే అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ది ఫాలోయింగ్ కంట్రీస్. ఫస్ట్ ఫిన్లాండ్, నెక్స్ట్ జర్మనీ, నార్వే, రష్యా. హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ బార్డర్ విత్ ది నార్త్ సీ. నార్త్ సీతో బార్డర్ ఏవే ఉన్నాయని ఇచ్చాడు. ఫస్ట్ ఆన్సర్ చూద్దాము. నార్త్ సీ ఈజ్ సరౌండెడ్ నార్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్. మ్యాప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నార్త్ సీ అనేది మనకి ఇది బార్డర్ ఉంది కదా, ఇదంతా నార్త్ సీ. నార్త్ సీలో మనకి ఇక్కడ కంట్రీస్ దానికి సరౌండెడ్ ఏమేమి ఉన్నాయంటే, నార్వే ఉంది, స్కాట్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, బెల్జియం ఉంది, నెదర్లాండ్స్ ఉంది, జర్మనీ ఉంది, డెన్మార్క్ ఉంది. ఇక్కడ స్వీడన్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ స్వీడన్ అనేది బార్డర్ ఉంటుంది. ఇక్కడ స్వీడన్ ఈ సైడ్ మనకి ఫిన్లాండ్ అనేది ఉంటుంది, కానీ దీనికి నార్త్ సీకి బార్డర్ అనేది కాదు.
అందుకు ఫిన్లాండ్ అనేది ఆప్షన్ అనేది రాంగ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది యూరోప్లో ఉంటుంది, యూరోప్ వెస్ట్ సైడ్లో ఉంటుంది, కానీ రష్యా మనకి ఎక్కడో ఏషియా సైడ్ ఉంటుంది కదా, అందుకు రష్యా కూడా రాంగ్ ఆప్షన్. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. నార్త్ సీకి ఏ బార్డర్స్ అని అడిగారు. ఇక్కడ ఫిన్లాండ్ అనేది చెప్పాను కదా, స్వీడన్ పక్కన ఉంటుంది. తర్వాత రష్యా కూడా ఉండదు, అంటే ఓన్లీ 2 అనేది ఆప్షన్ రైట్. జర్మనీ, నార్వే అనేది దీనికి బార్డర్స్గా ఉంటాయి. ఇక్కడ జర్మనీ 7th అని పెట్టా కదా, అక్కడ జర్మనీ, తర్వాత నార్వే, ఇక్కడ 1 అని పెట్టాను కదా, ఇక్కడ ఇవి 2 బార్డర్స్. క్వశ్చన్ పరంగా అయితే మనకి ఓన్లీ 2 అనేది ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ కంట్రీ. మీరు అంటే ప్రతి ఒక్కటి అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పీవైక్యూస్లో రష్యా, ఫిన్లాండ్ అన్నాడు కదా, మీరు అలా కొన్ని గుర్తుపెట్టుకున్నా కూడా ఎలిమినేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్, కంట్రీ రీజన్ ఫర్ బీయింగ్ ఇన్ న్యూస్. అర్జెంటీనా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్, సుడాన్ వార్ బిట్వీన్ ది కంట్రీస్ రెగ్యులర్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, టర్కీ రిస్కెండెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఆఫ్ నాటో. ఏవి ఆప్షన్స్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఆప్షన్ 1 చూద్దాం. అర్జెంటీనా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్. రీసెంట్గా అర్జెంటీనా లాక్డౌన్ తర్వాత దాని ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎకనామిక్ అనేది కూడా చాలా వర్స్ట్గా ఉంది, అంటే ఆప్షన్ 1 అనేది రైట్. అర్జెంటీనా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసిందని ఆప్షన్ 1 అనేది రైట్. తర్వాత సుడాన్ వార్ బిట్వీన్ కంట్రీస్ రెగ్యులర్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. ఇప్పుడు రీసెంట్గా సుడాన్ వార్ అనేది జరుగుతుంది. ఆ సుడాన్ వార్ ఏమంటే ఆర్మీ తర్వాత పారామిలిటరీ ఫోర్స్కి వాళ్ళ లీడర్షిప్ కోసం వార్ చేస్తున్నారు. ఆర్మీ అంటే మామూలు రెగ్యులర్ ఆర్మీ, ఏదైనా వార్స్ వస్తే కానీ వాళ్ళు ఉంటారు. పారామిలిటరీ అంటే బార్డర్స్లో ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వార్ జరుగుతుంది సుడాన్లో, ఇది కూడా రైట్. తర్వాత టర్కీ రిస్కెండెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఆఫ్ నాటో. టర్కీ అనేది నాటోలో మెంబర్, కానీ రిస్కెండెడ్ అంటే క్యాన్సిల్ అయింది, లేదంటే నాటో నుంచి బయటకు వచ్చేసింది అన్నట్టు లేదు అన్నట్టు. కానీ టర్కీ అనేది నాటో మెంబర్, అంటే థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఇక్కడ మనకు ఓన్లీ ఆప్షన్ 1, 2 అనేది రైట్. అర్జెంటీనా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది, తర్వాత సుడాన్ వార్ది కరెక్ట్, తర్వాత టర్కీ అనేది నాటోలో మెంబర్, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఇక్కడ ఓన్లీ 2 పేర్స్ అనేది రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 2023లో అడిగారు. ఇక్కడ ఆప్షన్కి ఇచ్చారు మనకి బల్గేరియా, తర్వాత చెక్ రిపబ్లిక్, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, రొమేనియా అని. హౌ మెనీ ఆఫ్ అబోవ్ కంట్రీస్ షేర్ ల్యాండ్ బార్డర్ విత్ యుక్రెయిన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కూడా మనకి రీసెంట్గా ఉంది కదా, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది. యుఎన్ఎస్సిలో కూడా ట్రంప్ పుతిన్కి, రష్యాకి ఓట్ వేశారు. ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ 2025లో ఫిలిమ్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది బార్డర్స్ గురించి. యుక్రెయిన్ బార్డర్స్ 7 కంట్రీస్, యుక్రెయిన్తో 7 కంట్రీస్ బార్డర్స్ ఉంటాయి. పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, మాల్డోవియా, రష్యా, బెలారస్. ఫాలోయింగ్ ఒరిజినల్ బార్డర్స్ డిమార్కేటెడ్ బై సోవియట్ యూనియన్. అంటే ఈ కంట్రీస్ అన్నీ ఉంటాయి. ఇవి చూడండి, నేను ఇక్కడ నెంబర్స్ వేసాను. పోలాండ్ ఉంటుంది, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, మాల్డోవా, రష్యా ఉంటుంది. ఇక్కడ బల్గేరియా అనేది బార్డర్ కాదు, టర్కీ అనేది బార్డర్ కాదు, జార్జియా అనేది కూడా బార్డర్ కాదు. ఇక్కడ మనకు ఓన్లీ నెంబర్స్ వేసాను కదా, ఇవి ఒకటే బార్డర్స్ యుక్రెయిన్కి. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి నేను కోడ్ అనేది కూడా ఇక్కడ రాశాను, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను. ఇక్కడ ఆన్సర్ చూడండి, బల్గేరియా కాదన్నాను కదా, ఇక్కడ ఆప్షన్ 1 అనేది కూడా రాంగ్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే హంగేరీ, రొమేనియా అనేది ఒకటి రైట్. ఇక్కడ కోడ్ అనేది చూద్దాం ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని బార్డర్స్ ఇక్కడ 7 కంట్రీస్ ఉన్నాయని చెప్పాను కదా. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బిఆర్ఎం, హెచ్ఆర్, పిఎస్ అనే ఒకటి కోడ్ గుర్తుపెట్టుకోండి. బిఆర్ఎం అంటే ఒక బీఆర్ఎస్ అన్నట్టు, అలా బిఆర్ఎం అని గుర్తుపెట్టుకోండి. నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు. తర్వాత హెచ్ఆర్, ఒక బిఆర్ఎం అనే ఒక పార్టీ ఉంటుంది, అతను ఆ పార్టీ లేదంటే కంపెనీ, అతను హెచ్ఆర్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బిఆర్ఎం, హెచ్ఆర్, పిఎస్ అని. బి అంటే బెలారస్, ఆర్ అంటే రష్యా. ఇప్పుడు రష్యా, బెలారస్ అనేది చాలా ఫ్రెండ్స్ కదా, ఇంకా బిఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోండి బెలారస్, రష్యా అని. తర్వాత మాల్డోవా, ఎం అంటే, తర్వాత హంగేరీ, రొమేనియా, తర్వాత పోలాండ్, స్లోవేకియా. అంటే ఇప్పుడు 2025లో కూడా ఇది అడగడానికి అవసరం ఉంది కాబట్టి బిఆర్ఎం, హెచ్ఆర్, పిఎస్. బిఆర్ఎం అంటే ఒక కంపెనీ, దాంట్లో ఉండే హెచ్ఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి బల్గేరియా అనేది ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఇక్కడ 1 అనేది రాంగ్. చెక్ రిపబ్లిక్ అనేది అసలు ఇక్కడ లేదు కాబట్టి అది కూడా రాంగ్. హంగేరీ, లాత్వియా, లిథువేనియా అనేది మనం కోడ్లో గుర్తుపెట్టుకున్నాం, ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, అవి రెండు లేవు. ఇక్కడ హంగేరీ, రొమేనియా అనేది ఒక్కటే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 2 అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్, ఏరియా ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మెన్షన్ ఇన్ న్యూస్, కంట్రీ వేర్ ఇట్ లొకేటెడ్. కాన్ఫ్లిక్ట్లు ఏవేవి ఉన్నాయి అన్నట్టు ఇచ్చాడు, అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి డోన్బస్ ఉంది, అది సిరియాలో ఉంది అని అడుగుతున్నాడు. తర్వాత కాచిన్ ఉంది, ఇథోపియా. తర్వాత టిగ్రే ఉంది, నార్థన్ యెమెన్. హౌ మెనీ ఆఫ్ అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇప్పుడు డోన్బస్ ఉంది, రీసెంట్గా మనం విన్నాం కదా, రష్యా వచ్చేసి యుక్రెయిన్ బార్డర్లో డోన్బస్ని సిటీని ఆక్రమించింది అని. ఇది సిరియాని ఇచ్చాడు కాబట్టి డోన్బస్ అనేది ఉండేది యుక్రెయిన్లో ఉంది, అందుకు ఇది ఆప్షన్ అనేది రాంగ్, ఫస్ట్ ఆప్షన్. తర్వాత కాచిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాచిన్ అనేది మయన్మార్లో ఉంటుంది. తర్వాత టైగ్రే అనేది వచ్చేసి ఇథోపియాలో ఉంటుంది. నార్త్ యెమెన్ ఇచ్చారు. మనం ఫస్ట్ ఆన్సర్ అనేది డిస్కస్ చేద్దాము. ఇక్కడ నన్ను ఆప్షన్, దీనిలో నన్ను అనేది ఆప్షన్. దీని సొల్యూషన్ చూసి తర్వాత క్వశ్చన్ చూద్దాము. డాన్బాస్ ఈజ్ ఎ రీజన్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉంటుంది. రీసెంట్గా రష్యా కూడా దాన్ని ఆక్యుపై చేసింది. తర్వాత కాచిన్ ఏరియా లొకేటెడ్ ఇన్ మయన్మార్లో ఉంటుంది. ఈ ఏరియా ఎథనిక్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్ విత్ మయన్మార్ గవర్నమెంట్. అక్కడ కాచిన్ అనే ఎథనిక్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు ఇండిపెండెన్స్ అటానమీ కోసం మయన్మార్ గవర్నమెంట్తో వార్ చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనకి తెలియదు కదా, అలా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ మనకి సిలబస్లో ఏముంటుందంటే మన ఇండియా రిలేషన్స్ అదర్ కంట్రీస్లో ఉంటుంది, కానీ ఇలాంటివి ఎక్స్ట్రా అడిగాడు కాబట్టి మనకి ఇలాంటివి ఇస్తే అందుకు ఇప్పుడు చూద్దాము సెకండ్ ఆప్షన్. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి టైగ్రే రీజన్ ఈజ్ నార్థన్ మోస్ట్ రీజనల్ స్టేట్స్ ఇన్ ఇథోపియా. టైగ్రే అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇథోపియాలో ఉంటుంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇథోపియా ఎక్కడ ఉంటుంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంటుంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 4 కంట్రీస్ ఉంటాయి, ఇథోపియా, జిబూతి, ఎరిత్రియా అండ్ సొమాలియా. అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే జస్ట్ హార్న్ లాగా ఉంటుంది, అందుకు హార్న్ అంటే ఏది అంటే హిప్పోపటమస్కి కానీ అది అస్సాంలో ఉంటుంది చూడండి, కాజీరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైస్, 1 హార్న్ రైనోస్ ఉంటాయి కదా, అలా దానికి హార్న్ ఉన్నట్టు ఉంటుంది. అందుకు ఈ 4 కంట్రీస్, అందుకు దాన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. హియర్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఎరప్టెడ్ బిట్వీన్ ఇథోపియన్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ టైగ్రే రీజనల్ ఫోర్సెస్. అక్కడ రీజనల్గా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది టైగ్రేలో. అది మనకి ఇక్కడ ఏముంది అంటే టైగ్రే అనేది ఇథోపియాలో ఉంది, తర్వాత కాచిన్ అనేది మయన్మార్లో ఉంది, ఇథోపియాలో కాదు. తర్వాత డోన్బాస్ అనేది యుక్రెయిన్లో ఉంది, అందుకు ఆప్షన్ డి అనేది రైట్. ఆల్ ఆప్షన్స్ అనేవి రాంగ్. ఇది డోన్బాస్ అనేది యుక్రెయిన్, కాచిన్ అనేది మయన్మార్. అక్కడ రీసెంట్గా జరుగుతూ ఉంది కదా, చెప్పాను కాన్ఫ్లిక్ట్ ఏమైనా జరుగుతుంది అక్కడ ఉండే ఎథనిక్ గ్రూప్స్కి, మయన్మార్ గవర్నమెంట్కి అని. తర్వాత టైగ్రే అంటే నార్థన్ యెమెన్ కాదు, అది ఉండేది ఇథోపియాలో ఉంటుంది. ఇప్పుడు మనకి 1 అనే ఆప్షన్ తెలుస్తుంది, కానీ 2, 3 అనేది ఇలాంటివి ఇప్పుడు ఏదైనా మనం ఎలిమినేట్ చేయడానికన్నా 1, 2, 3 ఆప్షన్స్, తర్వాత 1, 2, 3 ఆప్షన్స్ అలా ఇస్తే మనం ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇలా 1 ఓన్లీ 2 ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం వదిలేయడమే బెటర్. ఎవరో పొలిటికల్ సైన్స్ చదివి వాళ్ళు ఎక్కువ చదువుతుంటారు కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాంటి వాళ్ళు అయితే పెట్టగలుగుతారు, కానీ నార్మల్గా చదివే వాళ్ళు అయితే కొద్దిగా కష్టం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది వదిలేయడమే బెటర్. దీని ఆప్షన్ అనేది డి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము.